రామరాజు వేదవతితో ఇలా అంటూ ఉంటాడు. బుజ్జమ్మ, నిన్నొక విషయం అడుగుతాను, నువ్వు నిజం చెప్తావా? అసలు చిన్నోడు పెళ్లి వెనక ఉన్న కారణం ఏంటో నువ్వు నాకు నిజం చెప్తావా? నీకు తెలిసి నువ్వు దాస్తున్నావో తెలియటం లేదు, నీకు అసలు ఏమీ తెలియదో అర్థం కావటం లేదు. కానీ చిన్నోడిని చూస్తుంటే నాకు మాత్రం చాలా అనుమానంగా ఉంది. చిన్నోడు ప్రేమని నిజంగానే ప్రేమించాడా? ప్రేమని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలా ఎందుకు చేస్తాడు? అసలు ప్రేమ విషయంలో ఎప్పటికీ కూడా నేను ప్రేమతో ఉన్నట్టుగా నేను చూడలేదు. అలాంటిది వాడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. రామరాజు ఇలా అంటూ ఉంటాడు. చిన్నాడు ప్రేమని పెళ్లి చేసుకుని వచ్చాక అందరం కూడా షాక్ అయ్యాం. చిన్నాడు ప్రేమని ప్రేమించాడు అంటే ఎవరికో ఒకరికైనా తెలిసి ఉంటుంది. ఆ విషయం ఎవరికీ కూడా తెలియదు. అలాంటిది సడన్గా పెళ్లి చేసుకుని వచ్చాడంటే అందరం నమ్మలేకపోయాము. అందుకే చిన్నోడు ఏ పని చేసినా సరే నాకు నచ్చుతుంది, కానీ ఈ ఒక్క విషయంలో చెప్పకుండా చేయకుండా ఎవరికి తెలియకుండా చేశాడనే చిన్నోడు మీద నేను కోపంగా ఉన్నాను. అంతకు మించి ఇంకేమీ కాదు. చిన్నోడు ఈ పని చేశాడంటే నేను అసలు నమ్మలేకపోయాను. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఎదురుగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడన్న కోపం మాత్రం నాకు చాలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వేదవతి అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రామరాజు మాత్రం నీకు నిజం తెలిస్తే నాకు నిజం చెప్తావా లేదా అని చెప్పి వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.